కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు వణికించాయి. కుండపోత వానలతో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీగా వచ్చిన వరదలతో నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అటు భారీ వరదల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. అటు వరదల ధాటికి జాతీయ రహదారి 44 భారీగా కోతకు గురైంది. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భారీ వరదలతో పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. భారీగా పంట నష్టం ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు వరద కోతతో బోధన్ మెదక్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తో ప్రాజెక్టు కింద ఉన్న 1000 ఎకరాల వరి పంట పొలాలు నీటి మునగడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల చెరువులు, కల్వర్టులు తెగడంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి మెదక్, ఎల్లారెడ్డి బాన్స్వాడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు పోచారం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద తాకిడికి ప్రస్తుతం ప్రాజెక్టులోని 40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. చెరువులు మత్తడి దూకాయి. లోతట్టు ప్రాంతాల వైపు వరద పరుగు పెట్టింది. దీంతో రోడ్లు కోతకు గురాయి. అదేవిధంగా పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగింది. చాలా 48 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు కామారెడ్డి, ఎల్లారెడ్డి 2 నియోజకవర్గాలన్నీ కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇంకా కూడా రహదారులన్నీ కూడా పైన వరద నీరు పోటెత్తుంది. ఇటు నిజాం సాగర్ కావచ్చు, పోచారం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మత్తడి దూకుతున్నాయి. పోచారం ప్రాజెక్టుకు గండిపడడంతో పోచారంతో పాటు ముంపు గ్రామస్తులంతా కూడా చాలా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఎల్లారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా మెదక్, బోధన్, ఈ ముఖ్యమైన సిరిసిల్ల ఈ ప్రాంతాలకు పూర్తిగా కనెక్టివిటీ తెగిపోవడం జరిగింది. చాలా చోట్ల రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. నేషనల్ హైవే 44 కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడికక్కడ ప్రస్తుతానికి కూడా రాకపోకలు కొంత స్తంభించిపోయినట్టు పరిస్థితి. మరొక 24 గంటల పాటు ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరోసారి కూడా కామారెడ్డి జిల్లాలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రధానంగా వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా కొంత భయాందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఇటు మంత్రులు సీతక్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వరద పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎంత నష్టం జరిగిందనే అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. దీంతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగిన వారిని ఆదుకోవాలి, జనాలంతా కూడా పునరావాస కేంద్రాలు తరలించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖకు దాదాపు 1,40,00,000 నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అధికారుల లెక్క ప్రకారం అయితే 412 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో పాటు 76 పైగా నియంత్రికలు దెబ్బతిన్నాయి. పూర్తిగా 24 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, 15 సబ్ స్టేషన్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల సబ్ స్టేషన్లకు కూడా వరద పోటెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు కేవలం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 5,30,283 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలకు కూడా నష్టం జరిగినట్టు తెలుస్తుంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా 2 మృతి చెందగా 1 గల్లంతు కావడం జరిగింది. 13 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. 310 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది. 35 చెరువులు తెగిపోవా 10ల సంఖ్యలో జీవాలు కూడా మృతి చెందిన పరిస్థితి. ఇక భారీ వర్షపు నీటితో బీబీపేట చెరువుకు గండుపడింది. బీబీపేట గ్రామానికి అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిని ఖాళీ చేయాలని చెప్పి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా కూడా కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు మాత్రం ఒక హెచ్చరిక మాత్రం జారీ చేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల వారంతా కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే భారీ వర్షాలు, వరదలు ఇవంతా కూడా కామారెడ్డి జిల్లాకు భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. సుమిత్ర, అంటే సతీష్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కొన్ని గ్రామాలకి చాలా ఎఫెక్ట్ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? నిత్యావసరాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి?
చాలా గ్రామాలు కూడా కొంత భారీ వరదలకు అదేవిధంగా ప్రాజెక్టులోకి వచ్చినటువంటి భారీ వరదలు కావచ్చు, గండిపడడం కావచ్చు, చెరువులోకి గండిపడడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గ్రామాల నుంచి కూడా ముంచెత్తాయి. ఆ గ్రామాల్లో ప్రస్తుతం అయితే కొంత సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 48 గంటలుగా చాలా మంది కూడా ఆ వరద నీటిలో ఆ బురదలోనే చాలా గడపవలసిన పరిస్థితి దుస్థితి నెలకొంది. చాలా మంది కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తనకు తినడానికి తిండి కానీ, ఆహారం కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా అందడం లేదని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చాలా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కూడా తెగిపోయింది. దాదాపు 5 నుంచి 10 ఫీట్ల రోడ్ అంతా కూడా లోతులో కట్ అయింది. చాలా కిలోమీటర్ల మేడ రోడ్ అంతా కూడా ధ్వంసమైంది. కొంత రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో కొంత సహాయ చర్యలు కూడా ఇవన్నీ కూడా కొంత ఆటంకం మారుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాటిని సహాయ చర్యలు కొంత వేగవంతం చేసే ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితి మరొక 24 గంటలు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో పరిస్థితి మరింత చేదాటే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిజాం సాగర్ నుంచి లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. పోచారం ప్రాజెక్టుకు అదే స్థాయిలో చేరుకుంది. కౌలస్నాల ప్రాజెక్టు కూడా వరద నీరు పోటెత్తుంది. చాలా ప్రాజెక్టులోకి వరద ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా గ్రామాల ప్రజలు కొంత ప్రాణాలను అరచేతులు పెట్టుకుని భయం గుప్పిట్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా కూడా చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. వారు 48 గంటలుగా చాలా మంది విద్యుత్ సరఫరా లేక వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా కామారెడ్డి జిల్లా వర్షం నుంచి తేరుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో చాలా కూడా నష్టం జరిగినట్టు తెలుస్తుంది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరింది. వస్తువులు, గృహ సామాగ్రి అంతా కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు చాలా వస్తువులు కూడా ఆహారం అదేవిధంగా అన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో నానిపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు కార్లు కూడా వరద నీటిలో చాలా వరకు కొట్టుకుపోవడంతో వాహనదారులు కూడా కొంత నష్టపోయినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే కామారెడ్డి సంబంధించినటువంటి రహదారులను కొంత రిపేర్ చేస్తే తప్పించి అక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు సహాయం అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే వారిని తమని ఆదుకోవాలని చెప్పి ఇటు ముంపు గ్రామాల ప్రజలు కావచ్చు, నష్టపోయినటువంటి బాధితులు కావచ్చు, వారంతా కూడా కోరుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటలు మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొంత ప్రజలు కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.